ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలం కలువరి కృపాస్థానం వద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 31వ వచనంలో, ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయను. మీరు ఈ చోటుకి చేరే వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరని మీతో చెప్తాను. ద్వితీయోపదేశకాండం అంటే రెండవసారి ఉపదేశం చేస్తున్నప్పుడు మోషే ఇశ్రాయేలందరికీ జ్ఞాపకం చేసిన సంగతి. మనము అనాకీలను చూశారని వారు చెప్పిన దాన్ని బట్టి మీరందరూ కూడా భయపడి విస్మయం పొందారైతే మీరు భయపడకూడదు. ఎందుకనంటే అరణ్యంలోనూ ఐగుప్తులో నుంచి కూడా దేవుడు మనల్ని తోడుకుని వచ్చాడు. ఒక మనుష్యుడు తన కుమార్ని ఎత్తుకున్నట్లుగా ఈ సర్వ సమాజాన్ని కూడా దేవుడు తన బాహుబలము చేత ఎత్తుకుని తీసుకొచ్చిన సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలని జ్ఞాపకం చేసినట్లుగా ఈ సంగతిని మనం చూస్తున్నాం. ఆమేన్.